అయ్యోమ్మా నేను బ్యాగులో పెట్టిన సంగటి ముద్ద అనుకుని ఉండమ్మా. సంగటి ముద్ద పిసుకుతాడా చెప్పండి కొడుతున్నా కొడుకున్నాడా సంగటి ముద్ద ఉడుగ్గా ఉందా లేదని పిసుకుతుంది నేను. పిసుకుతావులే ఎవరిని చేయబెట్టబడి అది ఎవరు చేయబెట్టని బాగానే ఉందా బ్యాగులోకి సీ పెట్టినప్పుడు మా పెట్టకూడదు బాబు అట్లంటే పెట్టకూడదురా ఎక్కడంటే అక్కడ మా పొరపాటు మా నాకు పచ్చిపటికి తెలిసిందమ్మా. నేను భగవంతుని చచ్చి కాలని ఏడద్దులే గమ్మునైపో లేదులే మా నేను వస్తున్నా రాజు అంటే వచ్చాను. నువ్వు భద్రమ్మా ఏరా మేము పోతాము నువ్వు బెంగ పెట్టుకోవద్దమ్మా. ఏమి నీకు ఎట్లా పనుకుంటే తెలియదా ఎలా మొన్న తెరిచేసుకొని పనుకున్న 3 కుక్కలు నాకినాయా ఇంట్లో మా రోజు దగ్గర ఏమి నూరినావా. మొన్న పండగ పిల్లలు వచ్చిండ్రు కదా ఏ పండగ అది మొన్న ఒలికిల పండగ తెలియదా ఉగాది పండగ. ఆ పండగ నాపోతే పూర్వం నూరింటే కుక్కలు వచ్చి నాకుతాట్లే. ఈసారి అట్లా ఏమన్నా అనిపిస్తే చాట్ అడ్డు పెట్టుకో. యాడా రోజు నూరేసి అడ్డు పెట్టలేని గుట్ట అది గుట్ట పెట్టే దాంట్లోకి రోట్లేక నీటి కడిగేసి ఏంటి కడుగుతావులే గుండ్రాయి పెడతా దాంట్లోకి. సరేమ్మా వస్తుమా. సరే నాయన టయానికి తిని భద్రంగా ఉండు. నా మనసులో ఒక మాటను చెప్తా ఇట్టావా ఏమ్మా ఈ 2 సుద్దులకు ఏంది నువ్వు అనిందా మరి పొరపాటు చేసిపోతున్నారు కనుక ఎవరికి చెప్పవా చెప్పండి అమ్మా. చెప్పు నువ్వు ముందుకు ప్రసాద్ గోనికి చెప్తావు. నువ్వు నాకు నోటి మాటలు గుర్తొస్తా అంటే ఎవరికి పడిపోయిండేది ఫస్ట్ నాకే. సరేలే మరి పరమడ దేశం పోతున్నారు కనుక 6 మంది కుమారులకు మరింటి వారి మేము దగ్గర నుండి చుట్టుపక్కల గ్రామంలో పెళ్లి చేసాం. ఇక్కడెక్కడ అమ్మాయి లేరు కాబట్టి పరమడ దేశంలో ఎదురు వేరమైన తర్వాత గాని ఎదురు బేరానికి మునుపు గాని నా చిన్న కొడుకు వెంగళుడికి పెళ్లి చేద్దామనుకుంటాను. ఒక మంచి పాపం చూసుకుని రావాలా. ఇట్లా మాటలు కదా నాకు కడుపు కాలేదా చాలరా అయిపోయేటప్పుడే పెళ్ళి. నా కొడుకు నీ పైన 5 ఏళ్ళ పెద్దరా ఏది నేను పాపల చెరువులు ఈత కొట్టి ఇద్దరు చూసుకుంటే మా ఆయన కడుగో ఆయన్ని నువ్వే నీకు బాగా వచ్చినాయి. పాపన్న పైన నీకే బాగా వచ్చినాయా? అవునా ఏంటనుకున్నావా? ఏంటివి వయసు ఏంటి బాగా వచ్చినాయి నాకు ఆధార్ కార్డులో. అవునులే అయినా కూడా నా కొడుకు నీ పైన 5 ఏళ్ళ పెద్దోడు బాబు. ఏమి నాకు ఎక్కడెక్కడ నా కొడుకు నడుము నీకు చూడు ఎట్లా వస్తా నెలికి ముందరికి మొదలరా నీకు ఊపుతాను అట్లు ఊపుతాను నా బాట బిడ్డ సరిగా ముదరాల బాబు నీకు ముదిరినాక ఫోన్ చేస్తా మళ్ళీ పెట్టిన సరే పోయిస్తున్నా టయానికి తిని భద్రంగా ఉండు. నన్నేం పంపించేట్లేవు టయానికి తిన్నాయన అప్ప భద్రం అక్కడ అప్పకేం భయం లేదు. ఏమి నువ్వు చచ్చిపోయేంత వరకు ఇంక అప్ప అంతే మాట అంటే మాట అప్ప ఏమట్లా ఎక్కడ పాడు ఇంకా 2 బిడ్డలు ఎంతవరకు మళ్ళీ పెట్టేసేది అంతేనా? సరే అయితే సరే పైస్తా తాత గీత పెట్టలే ఇంకా నా మీద డౌట్ పడాలి పెట్టుకోవాలి. నన్ను పనిలో పెట్టుకున్నాడు ఇంకా ఏం వస్తాం. బాయ్ టయానికి ఫోన్ చేసి దాంట్లో ఉందా ఇది కట్టినా ఇది ఇదేంటి గుడ్డ ఏంది బిడ్డ శుద్ధంట సుగంట్ల సుగంట్ల కదా శుద్ధ అది ఎత్తి నువ్వు చేసుకొని చేసాము నేనా సరేలే మోస్తమా విభూతికి శుద్ధంటే పక్క పెట్టినాను అని చెప్తాను పోయిస్తా టాటా. ఊరేటోళ్ళు కూడా అనుకోలే ఇంకా 2 బాగుంటారు పెట్టుకొని ఏంటో ఉద్దేశం లోపలు చేసుకోవాలి అన్ని. సరే ఆడే ఉందా ఇంకా ఆడే ఉంది ఏం చేసి నేను సరే దుబాయ్ పట్ల మిత్రగారం బయలుదేరదాం తలారి. అలాగనే వెళ్దాంపా. ఉగాది అన్న దబాలిస్తున్నది. అవును కాలి నడకను వెళ్ళాలి కనుక ఆ యొక్క శివుని ఒకసారి వేడుకుంటే వెళ్ళిపోతాం. గమక్క నిలిపినట్లుంటుంది. బయలుదేరదాం తలారి. ఓ రెడ్డి వేళల్లో బయలుదేరాను రాఘవల్లారెడ్డి ఓ
ఒకనాడు మన ఇరువు వచ్చిపోతుండగా అవును. నాకు చిన్ననాటి స్నేహితుడు సరదాపు కొరబోయని సరే ఒక చిన్ననాటి స్నేహితుడు ఉన్నారు ప్రభు. అయితే అతను వద్దకు వెళ్ళి మనము తెచ్చిన 10,000 రూపాయలకి కైకొని మన ఘాటికి తగినట్టు ఎత్తులు కొనమ తలారి. అలాగేనప్పా. నా సరదాపురం ఉన్నా బాగుండవునా? బాగుండా అమ్మ నేను చచ్చిపోయారండి. వచ్చిపోయారండి. వచ్చిపోయారండి పండగ సుగంట్ల పండగ. సుగంట్లు మాట్లాడొద్దా? సరేలే. ఏం బిడో? ఏం లే, ఆవుల కోసం ఎద్దుల కోసం మన ఆవులు ఎద్దులు అనేవిగా. మంది అంతా మందిరా? అబ్బా సంద వాళ్ళ నుండి చిన్న మంద లేదు మనకు. అబ్బబ్బా ఏమి లే, కొన్ని దాంట్లో జొన్నకర్రలు దిగిన నామెక్కేసి వెళ్ళిపోయినాయి. వెళ్ళిపోయినలే. ఈ రెండు చెప్పరది ఎంత చెప్పు. ఊరిరా ఈ మందకంతా అవే గుబిలి కుదిలింటదా? అవి దాన్ని నేను అది ఇంకా ఏం దాడుతా ఉంటుంది ఏమనుకోండి దాని గురించా? ఈ మంది అంతా పొద్దు చేసింది అదే. అవునులే, ఇప్పుడు పొల్లు వేస్తాండి ఆ గుడ్డ. ఆ రెండు చూడరు, అది బలి ఉంది ఆ గుడ్డ. దాన్ని అయితే పోయకుండా వదిలేసిన. ఏ గోదానమా ఇంకేముండా ఏం నేను చూపిస్తున్నా. అది రమ్మని కొట్టినా ఆ పక్క రెండు చెప్పి అంత రేటు అంత చెప్పి గుడ్డ కింద వ్యాపారము దళారు లేకపోవడం నాకు నచ్చ. కపక్కన ఒక మాట నువ్వు చెడిపోకూడదు, నేను చెడిపోకూడదు. సరేరా ఇట్లా అంటాం కాబట్టి ₹1,00,000 చేస్తే తోలుకొని తప్పుడు మొన్న కొడక ఇలా ₹1,00,000 లేవా అక్కడ ఇచ్చేది ఏమంటే చూడు దాని కోటం చూడు ఎంత ఉందా. ఒకటే మాట ₹1,00,000 ₹2 మేము వేయలేమో. 1,40,000 చేసుకోపో. కాదురా ఏదో చిన్న స్నేహితుడు మా చెప్పని మాకు తెలిసినాడు కాబట్టి మేమేదో అట్లా చెప్తే నువ్వు మాకు గిట్టదప్ప అంతా. సరే 70,000 చేసి తోలుకోమా. భగవంతుని చచ్చిగా అంత డబ్బులు లేదు. నోరు తెచ్చుద్దాం. లాస్ట్ ₹1,50,000 రా. గిట్టదా లాస్ట్ తెలిసిన దగ్గరికి వస్తే ఇట్లేరప్ప. అంతా ఇట్లా అవుతూ 60,000 చెయ్యి. ఉన్నింటి బాధపడింది. ఇంక నోరే తెరిచి లాస్ట్ ₹1,90,000 నీకు ఇష్టమేనా? అవన్నీ నాకు వద్దు. 20,000 చిన్న దొరుకు. ఉన్ని పోర నాకే నష్టం ఉంటుంది. చచ్చిపోయిన పొద్దు ఫోన్ చేయొస్తా. ముసిరికాయలు వచ్చేస్తా. మళ్ళీ ఎత్తులు కొనేసినప్పు. ఏం ఎద్దులు కొన్నావురా? మంచి రాములచ్చిన దుబ్బాది కోటలు కొన్నప్ప. సరే ఎద్దులు కొని ఓలగొండకు తలంపించావు తలారి. తోలికి ఆయమ్మ సావిత్రమ్మలా ఆయమ్మ దగ్గరికి తోలిచ్చేస్తే కూలి పెట్టి. సరే ఏమో అనుకోండి నడసలేదు పాలేదు అనుకుంటే పంజాబ్ డ్రెస్ అడిగింది. పంజాబ్ డ్రెస్ ఆయమ్మకి ఏంటి కదా అడ్రస్? ఏమో పంజాబ్ డ్రెస్ తీసిచ్చి నైట్ ఒకటి తీసిచ్చాలి అప్పుడు వీండి. ఓహో తలారి అయితే నువ్వు ఎట్లా తలుచుకో, మేమన్నా తలుచుకుంటాం. అమ్మను ఏం చేస్తావా? నువ్వు చచ్చిపోతే ఉరివే పట్టించుకో వేడ నువ్వు వేడ. సరే ఓలగొండపురి పట్టం 20 రోజులు అవుతున్నది. మనం ఈ దుబాయ్ పట్టం అయితే ఓలగొండపురి పట్టణానికి ప్రయాణం పెడదామా తలారి? అలాగనే ప్రభు. అబ్బో ఈ పాల్గొన్నపురి పట్టణంలో నేను ఎన్ని రోజులు అయినప్పుడు పాల్గొన్నపురి. ఇంకో విషయం ఏమి మనం వెనకమింటి తెచ్చినాం చూడు అన్నమ్మ అయిపోయింది. నేను కోమటివి ఒక పూట కావాల్సినటువంటి సరుకులన్నీ తీసుకొని వస్తా. సరే అంతలోగా నువ్వు పాల్గొ. అమ్మ ఇంకో మాట చెప్పింది చూడు. ఎద్దులాపారం మునుపు గాని ఎద్దులాపారం తర్వాత గాని ఎంగళరెడ్డికి ఒక పెండ్లామని చూడమని. అవును తలారి. పెళ్లి కూతురున్నావు. నువ్వు చూస్తా ఉంటే నేను సరుకులు తీసుకొని వస్తా. బయలుదేరదామా తలారి? అట్టి వేళలో బయలుదేరనే రాఘవలారెడ్డి. రెడ్డి కరణాల వీధులు పాల్గొండ 16 వీధులు తిరిగాము. ఉగాది కాలంలో దగాలెడలు దగాలిస్తున్నాయి. ఈ రైలేంద్రి రాగమాన రచన కాడ ప్రవళించి ఏకోజామున తెల్లవారగల లేచి మనం ఓలగొండ ప్రయాణం కడదాము తలారి.
చెప్తున్నా తలారి ఓరి ఎంత చక్కని దేవత సారా ఈ ఊరిలోన ఈ పాల్గొండలోన దేవలోకమునిగా దిగువచ్చి నా దేవా కన్యకరా తలారి వచ్చిన దేవత దేవలోకము దిగి వచ్చిన దేవకన్య నాగలోకము దిగి వచ్చిన నాగకన్య ఇంద్రలోకము దిగి వచ్చిన ఇంద్ర కన్యకలా ఉన్నది. వచ్చిన దేవతకు పూజలు చేసే పురుషులు పాల్గొందాపురి పట్టమందు కామెటి వీధికి వెళ్ళి కాయ కర్పూరం చేతబడి వచ్చే దేవతకు కాయ కొట్టి కర్పూరం వేసి బయలుదేరదాము తలారి కాయ కర్పూరము చేతబట్టానే రాగవల్లనే